1 గో. హాయ్ స్టూడెంట్స్, కొంచెం ఇవాళ నేను మాట్లాడేది చాలా సున్నితమైన అంశం. ఏంటంటే ఖాళీ క్లాస్ రూమ్లో కూర్చోండి. ఇవాళ మార్నింగ్ పిల్లలు వచ్చేసారు స్కూల్కి, కానీ అందరినీ మళ్ళీ పంపించాల్సి వచ్చింది బ్యాక్. ఎందుకు అంటే మొన్న ఏబీవీపీ బంద్, ఇవాళ ఎస్ఎఫ్ఐ బంద్. అసలు ఈ బంద్ల వల్ల పిల్లలకి ఏమైనా ఉపయోగమా అంటే మా స్కూల్ పిల్లలకి ఎవ్వరికీ తెలియదు ఎందుకు బంద్ స్కూలు. నిజంగా చెప్పాలంటే సగం మంది టీచర్లకు కూడా ఎందుకు బంద్ స్కూలు. ఎందుకు బంద్ అయ్యా అంటే ఖాళీ క్లాస్ రూమ్లో ఎందుకున్నాయా అంటే అందరూ ఒకటే, సార్ ఏదో ఆర్గనైజేషన్ బంద్ అంట, ఎవరో స్టూడెంట్ యూనియన్ వాళ్ళు బంద్ చేశారంట అని చెప్పేసి అంటారు. ఎందుకు ఈ బంద్? ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో ఒకరిదొకరు జరిగినాయి. చూడండి ఎంత మంచిగా వాళ్ళు స్కూల్ పిల్లలు చదువుకునే వాళ్ళు ఖాళీ క్లాస్ రూమ్స్ అన్ని కూడా అందరు ఇంట్లోకి వెళ్ళిపోయినారు. ఇవాళ నీట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడన్నా పేపర్ లీకేజ్ అయ్యింది. పేపర్ లీకేజ్ అయ్యింది దేనికి? నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి. దానికి సంబంధించి ఏ విద్యా సంస్థలు బంద్ చేయాలి? ఇంటర్మీడియట్ కాలేజీలు బంద్ చేయాలి. అది కూడా ఏ గ్రూప్ వాళ్ళని బంద్ చేయాలి? బైపీసీ అడ్మిషన్ తీసుకోవాలి బంద్ చేయాలి. కానీ వాళ్ళకి జరిగింది అన్యాయం. అది కాకుండా ఇంటర్మీడియట్ కాలేజీలు, రెగ్యులర్ స్కూళ్ళు అన్ని బంద్ చేస్తే ఇప్పుడే స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. జూన్ జూలైలో, ఇప్పుడు జూలై 3-4వ తారీఖు అప్పుడే 2 విద్యా సంస్థల బంధులు అంటే పిల్లలు ఆల్రెడీ లాక్డౌన్ వల్ల చదువులకు దూరమైనారు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు. ఇట్లా బంధులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పిల్లల యొక్క చదువు పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఒకసారి ఆలోచించండి. అందరూ ఆర్గనైజేషన్ ఒకటే కోరుకుంటున్నాము. దయచేసి ఒకవేళ మీరు బంద్ చేయాలనుకుంటే స్పష్టంగా ఏ సమస్య పైన బంద్ చేద్దామని చెప్పండి, మేము కూడా మీతో పాటు బంద్ చేస్తాం. ఇవాళ నీట్ ఎగ్జామ్ కోసం బంద్ అంటే బైపీసీ స్టూడెంట్స్ కోసం బంద్ చేయాలి, ఇంటర్మీడియట్ కాలేజీలు బంద్ చేయాలి. స్కూల్ బంద్ చేస్తే అసలు ఏ పిల్లవానికి కూడా ఏమీ తెలియలేదు ఎందుకు బంద్. హ్యాపీగా స్కూల్కి వచ్చారు, వెళ్ళిపోయారు. ఇవాళ ఎంత ఇబ్బంది అయింది తెలుసా? మాకు నోటీస్ రాలేదు బంద్ ఉందని చెప్పేసి. ఓకేనా, స్కూల్ స్టార్ట్ అయింది, 10 o'clock వచ్చారు స్కూల్కి బంద్ చేయమని చెప్పేసి యూనియన్ వాళ్ళు. ఓకే, మేము రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళకి. కానీ 10 నుంచి ఇంతమంది పిల్లలను నేను మళ్ళీ ఇంట్లోకి పంపించాలంటే ఎంత కష్టమైనా నాకు తెలుసు. పేరెంట్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు, కొంతమంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాము కదా. దయచేసి ఇటువంటి ఇబ్బంది మళ్ళీ రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం ఏబీవీ బంద్ అయినప్పుడు మేము బంద్ చేసినాము. మేము బంద్ చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ పక్కన స్కూల్స్ అన్ని నడిచినాయి. ఇదే పేరెంట్స్ ఏం కంప్లైంట్ ఇస్తారంటే, సార్ అక్కడ స్కూల్స్ నడుస్తున్నాయి, మీరు ఎందుకు బంద్ చేశారు సార్ అని చెప్పి. సరే అట్లా అన్నారు కదా అని చెప్పేసి ఇవాళ ఓపెన్ పెడితే 10 o'clock స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వచ్చి పిల్లలందరినీ వాపస్ పంపించారు. ఇవాళ దాదాపుగా 10 o'clock మేము స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా పిల్లల్ని మనం పంపించడానికే కష్టాలు పడ్డాం పిల్లల్ని. ఎందుకంటే చాలా మంది వర్కింగ్ పేరెంట్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ పంపించాలి? సో దయచేసి ఇక మీదైనా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఆ స్టూడెంట్ యూనియన్లకు ఏం కావాలో ఈ బంధువులు లేకుండా వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటే మేము కూడా బాగుపడతాం, పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడతామని కోరుకుంటూ, ఏమైనా ఎవరైనా నొచ్చుంటే అంటే ఎవరికైనా బాధ కలిగితే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్.